ఇది ఇట్లా ఉంటాయి. ఇగో ఈయన చూసిరా, చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడే, మొత్తానికి ఫైనల్ అయిపోయిందా? ఇది చెప్తే ఎవడన్నా విన్నారా? ఓ లేదు 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 మా ఎమ్మెల్యే అప్పుడు బీఆర్ఎస్ నెత్తిన పెట్టుకున్నది, ఏం కాదు ఆయన ఇక్కడ వేములవాడ పౌరుడే అని చెప్పి జర్మనీ పౌరసత్వం గురించి పిటిషన్ వేసిన వ్యక్తి ఎంతగానం కొట్లాడినా ఎంతగానం మాట్లాడినా లాస్ట్కు ఆయన వేములవాడ వ్యక్తి కానే కాదు, ఈయన పౌరసత్వం ఇక్కడ లేదు అని చెప్తే కూడా అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. కోర్టులు కూడా మరి ఎందుకు అంత తొందరగా డిసిషన్ తీసుకోలేదు తెలియదు. కానీ ఫైనల్గా ఇప్పుడు వచ్చింది. ఆయన ఎమ్మెల్యే ఉన్నంత కాలం ఆయన ఎక్కడికెళ్ళి ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేయాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేసిన ఈ ఆది శ్రీనివాస్ ఏదైతే ఉన్నాడో అక్కడ ఆయన అప్పుడు ఓడిపోతూ ఉండే రెగ్యులర్గా కంటిన్యూగా. సో ఓడిపోతూ ఉంటే ఈయన ఇక్కడ పౌరసత్వమే లేదు, ఈయన ఇక్కడ ఆయన కానే కాదు, ఈయనను వేరే దేశ పౌరసత్వం ఉండగా కూడా ఇక్కడ పోటీ ఎట్లా చేస్తాడని చెప్పి కోర్టులో పిటిషన్ వేస్తే ఎన్నోసార్లు డిస్క్వాలిఫికేషన్కి ప్రయత్నం చేస్తే ఎప్పుడూ జరగలేదు. చివరికి ఆయన మాజీ అయినాక జరిగింది. నేను ఇందుకే అంట పేదోడు కోటి పెద్దోడు కోటి అని. పేదోడు చిన్న తప్పు చేసి దొరికితే అనామతం లాటకపోతారు. ఇక్కడ ఇంత పెద్ద తప్పు జరిగినా ఎప్పుడో అంతా అయిపోయినాక ఫైనల్గా వాళ్ళకి కావాల్సిందంతా అయిపోయినాక ఎప్పుడు పదవులన్నీ అయిపోయి ఖాళీగా ఉన్నప్పుడు ఇగో ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పింది, ఇక ఆయన జర్మనీ పౌరుడే కాబట్టి ఒక 30 లక్షల రూపాయలు పిటిషన్ దారికి ఇచ్చేయని చెప్పింది. 25 లక్షలకేమో ఈయనకు ఆది శ్రీనివాస్కి ఇవ్వమని చెప్పి ఒక 5 లక్షలేమో అక్కడ లీగల్ సెల్కేమో ఇవ్వమని చెప్పి ఇక్కడ చెప్పారు. ఇక్కడ చూడండి ఒక్కసారి, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్పై నిన్న తీర్పును వెలువరించింది. జర్మనీ పాస్పోర్టు పైనే ఆయన ప్రయాణాలు సాగిస్తున్నారని క్లారిటీ రావడంతో ఫేక్ డాక్యుమెంట్ సమర్పించి న్యాయస్థానాన్ని తప్పుదో పట్టించినందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నమనేని రమేష్కు 30 లక్షల జరిమానా విధించిందంటూ ఆయన జర్మనీ పాస్పోర్టుతోనే తిరుగుతున్నాడు అని తెలిసినప్పుడు ఆ ప్రయాణాలు సాగిస్తున్నాడు అన్నప్పుడు ఇన్ని రోజులకు ఆయన దొరికేది, ఆయనది ఫైనల్ చేయడానికి కోర్టుకు ఇన్ని సంవత్సరాలు పట్టిందా అని డౌట్ పడతా ఉంటారు అందరు. ఇక్కడ చూడండి, ఇందులో లీగల్ సర్వీసెస్ స్కీమ్ అన్నది 25 లక్షలేమో పిటిషన్ దారైన ఆది శ్రీనివాస్ ఉన్నాడు, ఆయనకి ఇచ్చేయమని చెప్పి ఇలా 5 లక్షల రూపాయలు లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని చెప్పేసి ఆ జరిమానా కూడా నెల రోజుల్లో కట్టుబిడ్డ అని చెప్పారు. ఇది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగితే న్యాయం జరిగినట్టు అయ్యేది. ఆది శ్రీనివాస్కైనా జరిగేది పిటిషన్ దారికి, లేదా ప్రజలు కూడా చాలామంది మాట్లాడుకున్నారు. ఆయన ఇక్కడైనా కానే కాదు, పౌరసత్వం ఇక్కడిది లేనే లేదు, అట్లాంటప్పుడు ఆయనను ఎందుకు ఎమ్మెల్యేగా భరించాలని చెప్తే అన్నాడు బీఆర్ఎస్ కాపాడింది. ఆ తర్వాత కోర్టులు కూడా ముందుకు అంటే చర్య తీసుకున్నట్టే. మొత్తం అయిపోయాక అంతా అయిపోయాక యావజ్జీవం 70 ఏళ్ళకు పిలిచి బిడ్డనికి యావజ్జీవం పడ్డదిగా జైలు ఉండాలి నువ్వు వెళ్ళకాలం అంటే నీ ఆడవంట ఏమున్నది, లాస్ట్ బతికే 4 ఏళ్ళు తినుకుంటా అనే వంట పా అన్నట్టు ఉంటుంది. అది తిరిగేటప్పుడు లేకపోతే చేసేటప్పుడు తప్పులు చేసేటప్పుడు దొరకబట్టాలి. కానీ మొత్తం అయిపోయాక ఇక ఖాళీ ఉండేటప్పుడు పట్టుకొచ్చి లాస్ట్ శేష జీవితం ఇలానే గడపాలంటే ఆయనకు గమ్మతే. అరుగుల పొంట ఆడియో కూర్చునే కంటే జైల్లో కూర్చొని టైం కింద తిని మలసకపంటే కథం అయిపోతుంది. జరిగినప్పుడు పట్టుకోవాలి, అంతా అయిపోయాక చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది.